యశస్వి మ్యూట్ పెట్టుకోమ్మా. ఫ్రెండ్స్ చూడండి, అందరూ ఒకసారి రిమైనింగ్ వాళ్ళు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మ్యూట్ పెట్టుకోండి. వీడియో మాత్రం ఆన్ చేసుకోండి, మైక్ మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్. సార్ వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పి సాజిదాకి ఓవర్ టు సాజిదా చెప్పండి. సాజిదా గురించి పరిచయం చేసి. మీరు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేష్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఓకేనండి, ఇప్పుడు చెప్పండి. ఓకే మేడం, ఓకే రైట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఫస్ట్ క్లాస్ ద బెస్ట్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ క్లాస్ అండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మేడం సాజిదా గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు జేఎన్టీయు కాకినాడ. ఈరోజు మనకి మేడం గారు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద మంచి ఇన్ఫర్మేటివ్ లెక్చర్ ఇవ్వబోతున్నారు. తర్వాత మేడం గారు మనకి ఇంపాక్ట్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్ గా ఆల్రెడీ సర్టిఫైడ్ ట్రైనర్ అండి. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా ఈ ఆపర్చునిటీని బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. నౌ ఐఎమ్ వెల్కమింగ్ మేడం సాజిదా గారు టు ద క్లాస్. ఓవర్ టు యూ మేడం. ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు. ఈ రోజు మన టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాంట్లోకి వెళ్లే ముందు ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఆ దేశంలోని విద్యార్థులు, యువత యొక్క ఆలోచన శక్తి, అట్లానే ప్రతిభా పాఠవాల పైన ఆధారపడి ఉంటుందని అంటారు స్వామి వివేకానంద వారు. అట్లాంటి దేశానికి ఉపయోగపడే కూడా కావాల్సిన ఆత్మవిశ్వాసంతో I request everyone to mute themselves. వినిపిస్తుందండి నా వాయిస్? ఝాన్సీ రాణి గారు మ్యూట్ పెట్టుకోండి. వినిపిస్తుంది మేడం గారు, వినిపిస్తుంది. అటువంటి దేశానికి ఉపయోగపడే అన్ని చేయండి మేడం. సాధించాలంటే యువతకి, విద్యార్థులకు కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. మనకి తెలుసు ప్రపంచంలో 33 కోట్ల దేవతలు ఉంటారని. వారందరినీ నమ్మినా నమ్మకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉండాలి అంటారు స్వామి వివేకానంద. ఒక వ్యక్తి గాని జాతి గాని తన మీద నమ్మకాన్ని కోల్పోయినాడు, అది మరణంతో సమానం. కాబట్టి మన జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది అతి ప్రధానమైనది. కింద పడ్డవాణ్ణి పైకి లేపడెవ్వడు, పైకి లేచి వచ్చినోడ్ని పల్లకిలో మోతుడు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు సాటి లేదురా, పరుల కాళ్ళ పైన నీవు పరిగెత్తలేవురా. సో మనల్ని మనం నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో జీవితంలో ఎటువంటి పరిస్థితిలో కూడా మన మీద మనకున్న నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. విద్యార్థి గాని, యువత గాని, వ్యక్తి గాని ఎవరైనా కూడా ఏదైనా సాధించాలన్నా, జీవితంలో ముందుకు సాగాలన్నా, జీవితంలో వచ్చే కష్టాలను గాని, సమస్యలను గాని అధిగమిస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించగలం. సో ఈరోజు టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను పీపీటీ షేర్ చేస్తున్నానండి. కాన్ఫిడెన్స్ ఇది అందరిలోనూ ఉంటుంది. పరిస్థితి బట్టి, చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి ఇది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్. మనల్ని మనం నమ్మడం. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎటువంటి సమస్య వచ్చినా కూడా, ఎటువంటి కష్టకాలంలో కూడా మన మీద మన నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ప్రపంచంలో నువ్వు నమ్మకుండా ఎంతమంది నీ పైన నమ్మకం ఉంచినా కూడా నువ్వు ఏది సాధించలేవు. ఈ ప్రపంచంలో
నీపై నమ్మకం ఉండాల్సింది నీకు మాత్రమే. యు ఓన్లీ నీడ్ 1 person టు బిలీవ్ ఇన్ యూ అండ్ దట్ 1 person ఈస్ ఆల్వేస్. మనం అద్దంలో మనం చూసి మన గురించి ఏమనుకుంటామో అదే మనం సింహంలా ఊహించుకుంటే మనం సింహం, పిల్లిలా ఊహించుకుంటే మనం పిల్లి. మన మీద మన నమ్మకం అనేది ఎప్పుడు కూడా మనం తగ్గనివ్వకూడదు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మెయిన్ గా ఇవి 3 టైప్స్ అండి. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకి శివాజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, భోజనం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మితంగా ఉండాలి, అంటే ఆప్టిమంగా ఉండాలి. ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఉండకూడదు. సాధారణంగా అందరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, సో దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్, మెయిన్ రీజన్స్ ఫర్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు మనలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, ముఖ్యంగా గల కారణాలు ఏమిటి? అతి ముఖ్యమైనవి 2. ఫియర్, కంపారిజన్. భయము, పోల్చుకోవడము. భయం, మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు అది ఎట్లా జరుగుతుంది, సరిగ్గా జరగదేమో అని భయపడతాం. మనము ఏదైనా పోటీలో పాల్గొనేటప్పుడు ఓడిపోతామనే భయం ఉంటుంది. ఇటువంటి భయాలన్నీ కూడా అవాస్తవం. మన జీవితంలో సందర్భాల్లో భయపడినవన్నీ కూడా 95% అవాస్తవిక భయాలు, అంటే అవి నిజమైన భయాలు కాదు. మనం ఎక్కువగా ఊహించుకొని ఓవర్గా థింక్ చేయడం వల్ల వచ్చిన భయాలే కానీ అవి వాస్తవ భయాలు కాదు. ఆ మిగిలిన 5% అనేవి వాటి గురించి ఆలోచించి మనం వాటి పరిష్కారాలను మనం పెద్దల నుంచి తీసుకోవచ్చు. ఫియర్, మనకందరికీ తెలుసు కదండి, కోకోకోలా కంపెనీ వాళ్ళు మొదలుపెట్టినప్పుడు మొదటి సంవత్సరంలో కేవలం 25 బాటిల్ని మాత్రమే అమ్మారు. అంటే వాళ్ళు భయపడిపోయి అక్కడితో ఆగిపోలేదు, ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఆలోచించుకుంటూ మార్చుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు అదొక బ్రాండ్ అయ్యింది. మనం పొరపాట్లు చేస్తామనే భయం ఉంటుంది. మనం పొరపాటు చేస్తున్నామంటే మనం ప్రయత్నిస్తున్నామనే అర్థం. మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రయింగ్. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. మనం ఏమీ చేయకపోయినా ఓడిపోతాం, అదేదో ట్రై చేసి ఓడిపోవచ్చు కదా పాజిటివ్గా. అలా ఓడిపోయినప్పుడు మనకేమీ రాదని కాదు, మనకి ఇంకా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం. అందరికీ బల్బ్ అనేది థామస్ ఎడిసన్ గారు కనిపెట్టారు. ఆయన 1000 ప్రయత్నాలు చేస్తే 1001 ప్రయత్నంలో ఆయన దాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ 1000 సార్లుని ఆయన నేర్చుకుంటూ మొదటి ప్రయత్నానికి రెండో ప్రయత్నానికి తెలుసుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటూ అట్లా ముందుకు సాగారు కాబట్టి ఆయన బల్బ్ కనిపెట్టడం జరిగింది. ఇది ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ఆవిష్కరణలు కూడా మొదలుపెట్టిన మొదటి ప్రయత్నంలోనే వచ్చినవి కావు. కొన్ని వేల లక్షల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఏదైనా ఆవిష్కరించగలిగారు. కాబట్టి మనం ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు. గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు. నేను గెలవడంలో ఓడిపోను, కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. మన థింకింగ్ అనేది ఇట్లానే ఉండాలండి. నెక్స్ట్, మెయిన్ రీజన్ కంపారిజన్, పోల్చుకోవడం. ఇప్పుడు ఉన్న యువతకి ఇది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళని వేరే పిల్లలతో పోల్చడం ఇట్లాంటివి దయచేసి చేయొద్దు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ని దయచేసి తగ్గించవద్దండి. కంపారిజన్ అనేది మనం కూడా ఎవరితో చేసుకోకూడదు. ఎవ్రీ ప్లాంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు గ్రో. సో మనకి ఇక్కడ పిక్చర్ లో చూస్తే ఒక క్యాక్టస్ ప్లాంట్ ఉంది, ఒక పూల మొక్క ఉంది, అట్లానే ఒక షో ప్లాంట్ ఉంది. ఈ మూడింటికి కూడా వాటి అవసరాలు వేరు. ముళ్ళ మొక్కకి ఎండ ఎక్కువగా ఉంటే సరిపోతుంది, నీళ్లు వర్షం అక్కర్లేదు.
అట్లానే పూల మొక్కకి వర్షం ఉండాలి, అట్లానే టెంపరేచర్ అనేది తక్కువగా ఉండాలి. అట్లానే అందరికీ కూడా వారి ప్లస్లు మైనస్లు కాబట్టి ఒకరికున్న ప్లస్లు ఒకటే అవ్వవు. కాబట్టి పోలిక అనేది సమఉజ్జీల మధ్య ఉండాలి. ఎవ్రీబడి ఈజ్ ఎ జీనియస్, మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. by its ability to climb a tree, it will live in its whole life believing that it is చేపను చూసి కోతి బాధపడకూడదు, కోతిని చూసి చేప బాధపడకూడదు. ఈ కంపారిజన్ అనేది ఇద్దరికి సరైన కంపారిజన్ కాదు. ఎందుకంటే చేప నీటిలోనే ఉండగలదు, బయటికి రాలేదు. అట్లానే కోతి నీళ్ళల్లో ఉండలేదు ఎక్కువసేపు. కాబట్టి పోలిక అనేది సమ ఉజ్జీల మధ్యనే ఉండాలి. అంటే మనలా ఉన్న ఇంకో వ్యక్తి అయి ఉండాలి. అట్లాంటి వ్యక్తి అంటే మన చేతి ముద్రలు, మన తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య ఇవన్నీ సరి సమానంగా మన అంత ఎత్తే, మన అంత బరువే ఉన్న వ్యక్తి అయితేనే మనం ఈ కంపారిజన్ అనేది చేయగలగాలి. అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక్కలే ఉంటారు, అది మనమే. కంపారిజన్ ఉండాలి, కానీ సెల్ఫ్ కంపారిజన్ మాత్రమే ఉండాలి. నిన్న నేను ఎలా ఉన్నాను, ఈ రోజు నేను ఎలా ఉన్నాను, నిన్నటితో పోలిస్తే ఈ రోజు నేను నేర్చుకున్నది ఏంటి, అట్లా మనకి మనము రోజు నేర్చుకుంటూ వెళ్ళాలి. కానీ మనం పక్క వాళ్ళని, ఆ అబ్బాయికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఆయన ఎక్కువ సంపాదిస్తున్నారు, ఆయన ఎక్కువ కార్లు కొంటున్నారు, ఇట్లా మనల్ని మనం తక్కువ చేసుకోవడం ద్వారా మన కాన్ఫిడెన్స్ మన చేతులారా మనమే తగ్గించుకుంటున్నాం. ఆ కంపారిజన్ అనేది మనల్ని మనతోనే చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? మెయిన్ థింగ్ పాజిటివ్ గా ఉండాలి. ఇది కాన్ఫిడెన్స్ ఒకటే కాదు, దేంట్లో అయినా కూడా మనం పాజిటివ్ గానే ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, కరేజ్, ధైర్యం ఉండాలి. సెల్ఫ్ పర్సెప్షన్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు. ఫ్లెక్సిబుల్, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్. ఫస్ట్ బీయింగ్ పాజిటివ్. మన మైండ్, బాడీ, సోల్ ఈ మూడు పాజిటివ్ గా ఉంటేనే మనము పాజిటివ్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు. ఈ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి. అట్లా ఉంటేనే మనము కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు. ఇందులో ఏది తగ్గుతుంది లేదు అనేది మనకు అర్థమవుతుంది, దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదండి, కేక్ ఇమేజ్. దాన్ని చూస్తే మీకు ఏ ఆలోచన వస్తుంది? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వినిపిస్తుందా అండి అందరికి? వినిపిస్తుంది మేడం గారు, వినిపిస్తుందండి. సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామంటే, కేక్ మొత్తం కాకుండా అక్కడ ఏదో గ్యాప్ ఉంది, ఒక కేక్ ఒక ముక్క లేదు, ఆ ముక్క మీదే మన ఫోకస్ ఉంటుంది, కానీ మిగిలిన కేక్ మీద మన ఫోకస్ ఉండదు. మన దగ్గర ఉన్న దాని మీద మనం ఫోకస్ చేయము. మనం పాజిటివ్ గా థింక్ చేస్తే ఆ మిగిలిన కేక్ ఉందని ఆలోచిస్తాం. కానీ లేని ఆ ఒక్క ముక్క కోసం ఆలోచిస్తే మనం నెగిటివ్ గా ఆలోచిస్తున్నామనే అర్థం. కాబట్టి నెగిటివ్ థింకింగ్ అనేది మనము రానివ్వకూడదు. No poison can kill a positive thinker and no medicine can save a negative thinker. ఎంత విషమైనా కూడా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళని ఎఫెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఎంత గొప్ప మందు మెడిసిన్ ఇచ్చినా కూడా నెగిటివ్ థింకర్ కి ఉపయోగం ఉండదు. ఈ కరోనా టైంలో కొంతమంది పాజిటివ్ వచ్చిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా నెగిటివ్ గా ఆలోచించకుండా ఎన్నో లక్షల మంది కరోనాను జయిస్తున్నారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని పాజిటివ్ గా ఉంటే ఎలా ఉంటుంది? మన థింకింగ్ యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి. అలానే మనం పాజిటివ్ గా ఉన్నా కూడా మన చుట్టూ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు వల్ల మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తుల నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ దగ్గర ప్రతి సొల్యూషన్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్, దే హ్యావ్ ఎ ప్రాబ్లం
for every solution. మనం రోజుకి ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలు కూడా వాటి ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది. అవి కానీ ఒకవేళ నెగిటివ్ వర్డ్స్ అయి ఉంటే గనక, ఎలాగైతే పెద్ద వృక్షం చిన్న విత్తనం నుంచి వస్తుందో, ఆ చిన్న చిన్న నెగిటివ్ వర్డ్స్ యొక్క ఇంపాక్ట్ మన బ్రెయిన్ లో సీడ్ విత్తనం లాగా ఉండి కొన్ని రోజులకి అలా అలా అది పెద్ద వృక్షం అవుతుంది. కాబట్టి మనం వినేవి కూడా పాజిటివ్ వర్డ్సే వినాలి. వర్డ్స్ ఆర్ సీడ్స్ దట్ గ్రో ఇన్సైడ్ యువర్ మైండ్. కాబట్టి మనం వినే పదాల మీద కూడా మన దృష్టి అనేది ఉండాలి. పాజిటివ్ వర్డ్సే వింటున్నామా లేదా అనేది మనం చూసుకుంటా ఉండాలి. అట్లానే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనల్ని వెనక్కి లాగడానికి చాలా మంది ఉంటారు. మనం చులకన చేయడానికి ఎంతో మంది చూస్తూ ఉంటారు. మన మీద ఎన్నో వేళ్ళు చూపిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం పీపుల్ విల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు సే. ఇక్కడ చూస్తే ఈ బొమ్మలో మొదట్లో ఒక గాడిద మీద ఒక భార్యాభర్త వెళ్తున్నారు. అది చూసిన ఇద్దరు ఏమనుకుంటున్నారు, పాపం గాడిద ఇద్దరిని మోస్తుంది అని గాడిద మీద జాలి చూపిస్తున్నారు. అట్లానే రెండో దాంట్లోకి వస్తే గాడిద మీద భర్త ఉన్నాడు, పక్కన భార్య నడుచుకుంటూ వెళ్తున్నారు. అది చూసిన వాళ్ళు ఏమనొచ్చు, ఇతని భార్యను నడిపించి ఈయన కూర్చుంటున్నాడు గాడిద మీద, ఇలా ఆలోచిస్తున్నాడు ఏంటని అనుకుంటారు. అట్లానే మూడోది చూస్తే గాడిద మీద భార్యను కూర్చోబెట్టి భర్త నడుచుకుంటూ వెళ్తున్నారు. అది చూసిన వాళ్ళు ఏమనుకోవచ్చు, ఇతను ఎవరో సింగరోళ్ళ ఉన్నాడు, వాళ్ళ భార్యని మాత్రమే కూర్చోబెట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు అని అనుకుంటారు. అట్లానే ఫోర్త్ లాస్ట్ వన్ వస్తే గాడిద పక్కన భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళతో పాటు గాడిద ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది చూసి ఏమంటారు, వీళ్ళెవరో పిచ్చోళ్ళలాగా ఉన్నారు, గాడిదని వాడడం కూడా వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి బుర్ర లేదు అనుకుంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఏది చేసినా, ఎలా చేసినా, ఎంత మంచిగా చేసినా మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అందులో మంచిని మాత్రమే మనం తీసుకోవాలి, పాజిటివిటీనే తీసుకోవాలి. నెగిటివిటీ అనేది మాటల్లో కూడా మనము తీసుకోకూడదు. మిమ్మల్ని ఎత్తి చూపిస్తున్నారని కానీ, మిమ్మల్ని తక్కువ చేస్తున్నారని కానీ మీకు అర్థమైపోతుంది పదాలతో, మాటల్లో. అటువంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. You can't change how people feel about you, so don't try. Just live your life and be happy. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అది వాళ్ళ చేతిలో ఉంటది, మీరు దాన్ని మార్చలేరు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా మీ లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా హ్యాపీగా పాజిటివ్ గా లీడ్ చేయాలి. అట్లానే కరేజ్, ధైర్యం. మనం ఏదైనా సాధించాలన్నా, చేయాలన్నా, కష్టాలను ఎదుర్కోవాలన్నా ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే అంతా బాగున్నప్పుడు ఉండేది కాదు, మనకు కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఏదో ఒక దారిని వెతుక్కునే ఆలోచనే ధైర్యం. కరేజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్ టు గో ఆన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్. అంతా బాగున్నప్పుడు ముందుకెళ్ళడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా మనం దారిని వెతుక్కోగలగాలి. అంత ధైర్యం అనేది మనలో మనం నింపుకోవాలి. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ఇవన్నీ రావాలంటే మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కెరటం ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. సముద్రం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చండి. అలలు వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, లెగుస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. అట్లానే మన జీవితంలో కూడా కష్టాలు అనేటువంటి వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. అలానే కష్టానికి సుఖానికి మనం ఒకేలా రియాక్ట్ అవ్వాలి. సుఖం వచ్చినప్పుడు సంబరపడిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. దేనినైనా ఒకేలా స్వీకరించగల స్థితిని, మానసిక స్థితిని మనము డెవలప్ చేసుకోవాలి. మన కలలన్నీ మనం నిజం చేసుకోగలము అనే ధైర్యం మనకు ఉండాలి. ఆల్ అవర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ ఇఫ్ వీ హ్యావ్ ద కరేజ్ టు పర్సూ దెమ్. డిఫరెంట్ గా ఆలోచిస్తే అందరూ కూడా ఎత్తి చూపించడానికే చూస్తారు, వీడెవడో అబ్నార్మల్ గా ఉన్నాడు అని.
కానీ మనం దాన్ని సాధించగలము అనే ధైర్యం మనకుంటే వాళ్ళందరినీ మనము తప్పు అని ప్రూవ్ చేయవచ్చు. సముద్రంలో రాళ్ళు అనేటువంటివి ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని వరదలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని అల్పపీడనాలు వచ్చినా అవి గట్టిగానే ఉంటాయి, అవి మెత్తబడవు. అట్లానే మనం జీవితంలో ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రతి పోలిక అనేది మనకి ప్రకృతి నుంచి లభిస్తుంది, మనకి ఎక్కడి నుంచో రావు. మనం అది చూసే దృష్టి బట్టి ఉంటుంది. గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మనం ముందుగా చెప్పినట్టుగా మనం సింహంలా ఊహించుకుంటే మనం సింహంలా ప్రవర్తిస్తాం, మనల్ని పిల్లిలా ఊహించుకుంటే పిల్లిలానే ప్రవర్తిస్తాం. మేడం ఒక్క నిమిషం అండి, పవన్ కుమార్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి మీరు. ఏంటంటే మనం పక్క వాళ్ళని ఎక్కువగా మనల్ని తక్కువగా చేసుకుంటూ ఉంటాం, అది అలవాటు అనేది మార్చుకోవాలి. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. మనల్ని మనం ఎప్పుడు ప్రోత్సహించుకుంటూ ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు సర్ది చెప్పుకుంటూ, లేదు ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు, ఎవరో వచ్చి మన వెన్ను తట్టుతారు అని మనం ఎదురు చూడకూడదు. ఎటువంటి సమస్య అయినా కూడా మనమే పరిష్కరించుకోవాలి. ఎంత ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, మనకి వెల్ విషర్స్ ఉన్నా, వాళ్ళందరూ ఒక్క పాయింట్ వరకే మనకు వచ్చి సహాయం చేయగలరేమో, ఆ మిగతాది అనేది మనమే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో ప్లే చేస్తున్నానండి. మ్యూజిక్ వినిపిస్తుందా అండి? వస్తుంది మేడం, వస్తుందండి. Your wound is probably not your fault, but your healing is your responsibility. మన సెల్ఫ్ పర్సెప్షన్ ద్వారా మనకి ఎటువంటి జీవితంలో దెబ్బలు తగిలినా కూడా మనం దాన్ని అధిగమించాలి. బాగానుందిలే, కొంచెం లెవెల్ తో పెట్టినట్టు. రవి బాబు గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. Sometimes all we need is just a new perception. మనం మన దృష్టిని మారిస్తే చాలా సమస్యలు అనేవి అధిగమించవచ్చు. ఫ్లెక్సిబుల్ గా ఉండడం అంటే బాడీ స్ట్రెచ్ చేయడం కాదండి. మనం అనుకున్నట్టు జరగకపోయినా దాన్ని స్వీకరించాలి, అది ఫ్లెక్సిబిలిటీ. మనం అనుకున్న పనులు జరగకపోయినా మనం ఏమనుకుంటాం, నా జీవితం ఇంతే, ఎప్పుడు నేను అనుకున్నది జరగదు, నేను అన్లక్కీ ఫెలో అని అనుకుంటా ఉంటాం. అట్లా అనుకోకూడదు. జస్ట్ ఏ బ్యాడ్ డే, నాట్ ఏ బ్యాడ్ లైఫ్. ఒక రోజు బాగాలేనంత మాత్రాన మనం అనుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా అందరూని. రవిబాబు గారు డాన్స్ చేసిన చాలు. రవిబాబు గారు మ్యూట్ చేసుకోండి. When it rains, look for rainbows. When it's dark, look for sun. మనం చూసే దృక్పథం, పర్సెప్షన్ చెప్పాను కదండి. వర్షంలో మనం ఇంద్రధనుస్సును చూడాలి, అట్లానే చీకట్లో అంటే కష్ట సమయాల్లో వెలుతురును వెతుక్కోవాలి, స్టార్స్ వెతుక్కోవాలి. మనం చూసే దృష్టి బట్టి, మన దృష్టికోణం బట్టే ఏదైనా ఉంటుంది.
The same boiling water that softens the potato, hardens the egg. It's about what you are made of, not the circumstances. సో పరిస్థితులు ఎటు ఎలా ఉన్నా కూడా మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా హోప్ అనేది వదిలేకూడదండి. హోప్ ఈజ్ నథింగ్ బట్ హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. జీవితంలో ఏది శాశ్వతం కాదండి. ఈ రోజు ఉన్నట్టే రేపు ఎల్లుండో ఉండదు. ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు, రేపు కొంచెం బాధగా ఉండొచ్చు. ప్రతి సిచ్యుయేషన్ కూడా మారుతుంది. మనం ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో మనమే డెవలప్ చేసుకోవాలి. మనం కొన్ని ఆలోచనలు, కొన్ని గోల్స్ పెట్టుకుంటాం, అవి ట్రై చేస్తాం ఒక విధంగా. అవి మనము అయినప్పుడు గోల్స్ కానీ డెసిషన్స్ కానీ మార్చుకోకూడదండి. వాటిని ప్రయత్నం చేసే మార్గం అనేది మార్చుకోవాలి. స్టే కమిటెడ్ టు యువర్ డెసిషన్స్ బట్ స్టే ఫ్లెక్సిబుల్ ఇన్ యువర్ అప్రోచ్. గోల్ అనేది మార్చుకోకూడదు, దాన్ని చేరుకునే ప్రయత్నాన్ని మార్చుకునే ఫ్లెక్సిబుల్ గా మనం ఉండాలి. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్. పక్క వాళ్ళని ప్రేమించడం కాదండి, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన పట్ల మనం కొంచెం దృష్టి పెట్టుకోవాలి. మన కేర్ అనేది మనం తీసుకోవాలి. మన ఫోన్ కి ఛార్జింగ్ లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడిపోతామంటే ఇంకా ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. మన ఫోన్ ని మనం అట్లా ట్రీట్ చేస్తున్నప్పుడు మనల్ని మనం ఎంత ఛార్జ్ చేసుకోవాలి. ఒక రోజు బాగోపోతే మనల్ని ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. ఫోన్ కి ఎట్లా అయితే ఛార్జ్ పెడుతున్నామో మనల్ని కూడా అట్లానే ఛార్జ్ చేసుకోవాలి. సెల్ఫ్ కేర్ ఈజ్ ఎ ప్రయారిటీ, నాట్ ఎ లగ్జరీ. టు ప్రాక్టీస్ సెల్ఫ్ లవ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీ బాడీని, మైండ్ ని, సోల్ ని కూడా ప్రేమించాలి. నీ బాడీ పట్ల నువ్వు కేర్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. వీలైనంత మటుకి హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోండి. లవింగ్ యువర్ మైండ్. మీ మైండ్ ని ఎట్లా కేర్ తీసుకోవాలి. మీ మైండ్ లో మీకు నచ్చిన కొన్ని హాబీస్ ఉంటాయి. పెయింటింగ్, కుకింగ్. మీ హాబీస్ అనేటువంటివి మీరు కనీసం రోజు అరగంటగా నుంచి పావు గంట మీరు వాటి మీద టైం స్పెండ్ రిలాక్స్డ్ గా ఉంటుందండి. మీ మైండ్ కూడా పాజిటివ్ కోట్స్ ఇవ్వండి. అంటే పొద్దున్న లేచిన వెంటనే పాజిటివ్ గా ఉండండి. ఈ రోజు నాకు బాగుంటుంది, ఈ రోజు నాకు అంతా మంచి జరుగుతుంది, పాజిటివ్ నే స్ప్రెడ్ చేస్తాను, నాకు ఈ రోజు ప్రశాంతంగా మేడం ఒకసారి సాజిదా గారు చెప్పండి. ఒకసారి మన పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మ్యూట్ ఆల్ నొక్కండి మేడం. మ్యూట్ ఆల్ నొక్కి మీరు ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళమ్మా నువ్వు, ఆప్షన్ పార్టిసిపెంట్ లోకి. అక్కడ పక్కన రైట్ సైడ్ ఉంటుంది చూడు, మ్యూట్ ఆల్ అని. రవిబాబు గారు ఆన్ చేశారు, వీడియో ఆన్ చేశారు, ఆడియో ఆన్ చేశారు. ఆయన అక్కడ కూర్చోలేదు, క్లాసు వింటలేదు. మళ్ళీ చెప్పే మన క్లాస్ కి డిస్టర్బెన్స్. ఎన్నిసార్లు చెప్పినా ఆయన మ్యూట్ చేసుకోలేకపోయారు. రవిబాబు గారా? రవిబాబు గారు, రవి పర్సనల్ గా మెసేజెస్ కూడా పెట్టాను, ఆయన రియాక్షన్ ఏం లేదు. అన్ని వింటూ నవ్వుతున్నారు కానీ ఏమి రెస్పాండ్ అవ్వట్లేదండి. అవును అవును, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కదా. అదే కదా, డిస్టర్బ్ అవుతున్నారు. అక్కడ కూర్చొని వింటే సరిపోనీ, ఆయన కూడా వింటున్నారు అనుకోవచ్చు. అక్కడ ఆయన డాన్స్ చూపిస్తున్నారు అనమాట మనకు. ఓకేనమ్మా సాజిత, నువ్వు పెట్టుకున్నావా? ఆల్ మ్యూట్ చేసుకున్నావా? అది ఓకే మేడం. ఓకే ఓకే, కంటిన్యూ. ఒకసారి అందరిని విష్ చేసి మళ్ళీ నీ వైపుకి తెచ్చుకో. మన మైండ్ ని మనం ఎట్లా కేర్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే
పాజిటివ్ గా థింక్ చేయాలి. నాకు ఈరోజు పాజిటివ్ గానే ఉంటుంది, నాకు ఈరోజు మంచి జరుగుతుంది, నేను పాజిటివిటీనే స్ప్రెడ్ చేస్తాను. ఇట్లా మనకి ఏదైతే తెలుస్తుంది, కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమంది వెంటనే ఏడడం మొదలు పెడతారు. అట్లా ఎవరికి ఏదైతే ఉందో దానికి తగ్గ సంకల్పాలని పొద్దున్న లేచిన వెంటనే అనుకుంటే అది నెరవేరుతుంది ఖచ్చితంగా. మనం ఎట్లా అయితే ఐఆమ్ స్ట్రెస్డ్ అనుకుంటూ రోజంతా అలా అనుకుంటూ రాత్రికి స్ట్రెస్డ్ గా ఫీల్ అవుతున్నామో, ఎలా అయితే ఐఆమ్ టయర్డ్ అనుకుంటూ ఆ రోజు టైర్డ్ గా ఫీల్ అవుతున్నామో, అలా అనుకోకుండా నేను ఈరోజు యాక్టివ్ గా ఉంటాను అని రోజులో 10 సార్లు అనుకుంటే ఖచ్చితంగా మనం యాక్టివ్ గా ఉంటామండి. మనం ఇచ్చే థాట్స్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే పాజిటివ్ థాట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. లవింగ్ యువర్ సోల్ అంటే మనకి బయట కనిపించేది కాదండి, మన బట్టలు కానీ మన మేకప్ కానీ ఇవన్నీ కాదు, లోపల మన గురించి మనం ఏమనుకుంటున్నాము, మన ఇన్నర్ సెల్ఫ్, ఆ సోల్ మనలో మనం మాట్లాడుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. సో మన సోల్తో మనం మాట్లాడడం అంటే మెడిటేషన్ చేయాలండి. రోజు కూడా కనీసం 20 నిమిషాల నుంచి అరగంట వరకు మెడిటేషన్ చేస్తే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మెడిటేషన్ చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు. ఆలోచన ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని మన శ్వాస పైన మనము దృష్టి కేంద్రీకరించాలి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం ఎన్నో వాటికి ఖర్చులు పెడతా ఉంటాం, మన అనవసరమైన విషయాలపై ఖర్చు పెడతా ఉంటాం. మనపై మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆలోచించాం. మెడిటేట్, రీడ్, ఈట్ హెల్దీ ఫుడ్, డ్రింక్ వాటర్, మూవ్ యువర్ బాడీ, spend time in nature, rest up, you are worthy to do the above. సో ఇవన్నీ చేయడానికి మనం రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి. అన్ని కూడా మెడిటేషన్ మనం చేసుకోవచ్చు, మంచి పుస్తకాలు మనం చదవచ్చు, హెల్దీ ఫుడ్ మనం తినొచ్చు, దానికి పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్న మనం వాటిపై దృష్టి పెట్టం. ఇటువంటివన్నీ కూడా మనం మార్చుకోవాలి. మనం దేనిపైన అయితే ఫోకస్ చేస్తామో అదే గ్రో అవుతుంది. మనం మన డ్రీమ్స్ పైన ఫోకస్ చేస్తే మన డ్రీమ్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. అదే మనం నెగిటివిటీ మీద ఫోకస్ చేస్తే నెగిటివిటీయే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనం పాజిటివ్ మీదే, మన కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ ఆలోచించి దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మనం కాన్ఫిడెంట్ గానే గ్రో అవుతాం. యు డిసైడ్ వాట్ యు యాడ్ టు యువర్ క్యారెక్టర్. ఇక్కడ చూసారు కదండి, రైట్ సైడ్ హేట్ ఉంది, లెఫ్ట్ సైడ్ లవ్, ఎఫెక్షన్ ఇవి ఉన్నాయి. సో మనల్ని మనం దేంతో నింపుకోవాలనే డెసిషన్ మన చేతిలోనే ఉంది. ఇట్ ఈస్ అవర్ డెసిషన్ టు బీ పాజిటివ్, టు బీ కాన్ఫిడెంట్ ఆర్ టు బీ నెగిటివ్. ఈ 15 సెకండ్స్ మనం ఏమీ ఆలోచించకుండా ఆ వీడియోని చూసినట్లయితే మనం ఒక 15 సెకండ్స్ మెడిటేషన్ చేసినట్టు. నేచర్ ని అలా చూస్తూ కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు. కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని చేతులు ఇలా పెట్టుకొని చేస్తేనే మెడిటేషన్ కాదు, మన ఆలోచనని అదుపు చేయడమే మెడిటేషన్.
సముద్రపు అలలు వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తూ అలా చూస్తూ ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఏమీ ఆలోచించకుండా అలా చూస్తూ ఉన్నా కూడా మనం మెడిటేషన్ చేసినట్టే. సో నేచర్ ని మనం అబ్జర్వ్ చేస్తూ మనం కనుక ఏ ఆలోచనలు రాకుండా చూసుకుంటే అది మెడిటేషన్ అండి. మెడిటేషన్ చేయడానికి కూడా మనం ఏమి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, కేవలం మన టైం ఇన్వెస్ట్ చేయాలి, మన ఆలోచనలు అనేవి అదుపు చేయాలి. లైఫ్ ఈజ్ అన్ ఎకో. ఫైనల్ గా యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. మనం ఏదైతే ఇస్తామో వెనక్కి మళ్ళీ అదే వస్తుంది. మనము ఎటువంటి విత్తనం నాటితే అటువంటి వృక్షమే వస్తుంది. మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే మనల్ని కూడా ఎదుటి వాళ్ళు ప్రేమిస్తారు. మనం కాన్ఫిడెంట్ గా ఉంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ రిటర్న్ లో వస్తుంది. సో ఏదైనా కూడా ఇక్కడ మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ యువర్ రోడ్ అండ్ యువర్స్ ఎలోన్. అదర్స్ మే వాక్ ఇట్ విత్ యూ బట్ నో వన్ కెన్ వాక్ ఇట్ ఫర్ యూ. నీ విజయ ప్రయాణం అనేది కేవలం నీది మాత్రమే. ఎవరైనా కూడా నీతో రావచ్చు కానీ నీ కోసం ఆ ప్రయాణాన్ని వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఫైనల్ గా స్టాప్ వెన్ యు ఆర్, డోంట్ స్టాప్ వెన్ యు ఆర్ టైర్డ్, స్టాప్ వెన్ యు ఆర్ డన్. మీరు ఏదైతే జీవితంలో చేయాలనుకున్నారో చేసినప్పుడే, ఖచ్చితంగా అది సాధించినప్పుడే ఆగాలి. టీచ్ ఎనీబడి ఎనీథింగ్, ఐ కెన్ ఓన్లీ మేక్ యూ థింక్. ప్రపంచంలో ఏది నేర్పించలేరండి. ఆలోచనలో మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో ఈ రోజు పీపీటీ మీ అందరికి ఉపయోగపడిందని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజు ప్రేవి మ్యూట్ ఆల్ చేశానండి. ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడుకోండి. హలో, ఒక్క నిమిషం సార్. సాజిద, నువ్వు చక్కగా అవునండి. చెప్పావమ్మా. నీ పీపీటీ ప్రెజెంటేషన్, నీ వీడియో ప్రెజెంటేషన్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి. మొత్తం నేచర్ కి దగ్గరగా వచ్చి నీ ప్రయాణాన్ని నువ్వే కొనసాగించడానికి కావాల్సిన ఆయుధాలేంటి, నీ మీద నువ్వే ప్రేమ పెంచుకోవటం, నిన్ను నువ్వే నమ్ముకోవటం, నీ నమ్మకాన్ని దానికి పాజిటివిటీ జోడిస్తే అద్భుత విజయాలు సాధిస్తారన్న విషయాన్ని మన పార్టిసిపెంట్స్ అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా వివరించావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎవరైనా ఇప్పుడు పార్టిసిపెంట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే తను చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తను క్లియర్ చేస్తారు. ఓకే సాజిద? సాజిద మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి సాజిత గారు. మేడం చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా బాగా చెప్పారు మేడం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా క్లాస్ అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది పోస్ట్ చేయండి. నా నెంబర్ 9989. కాదమ్మా, గ్రూప్ లో పెడతారు. గ్రూప్ లో పెట్టేస్తారు మేడం. గ్రూప్ లో పెడతారండి. నెగిటివ్ అయినా పర్లేదండి, ఖచ్చితంగా మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ.
అవును మన ఫీడ్బ్యాక్ లే ఫ్రెండ్స్ అందరూ ఒకసారి వినండి. ఇప్పుడు మనకి చెప్పండి వెంకటేశ్వరరావు గారు చెప్పండి. అందరూ ఒకసారి వినండి. ఇప్పుడు మనకి ఏంటంటే మేడం గారు క్లాస్ విన్నారు కదా, మీరు అందరూ కూడా చక్కగా క్లాస్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ మీరు రికార్డ్ చేసి ఆడియో రూపంలో 1 or 2 minutes రికార్డ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని మన గ్రూప్ లో పోస్ట్ చేయండి.